సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. గత నెల రోజుల్లో జియో నెంబర్స్ పై ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నారంటే మిగతా అన్ని కంపెనీల యూజర్లందర్నీ కలిపినా జియో దరిదాపుల్లో కూడా లెక్క ఉండదట. ఈ విషయాన్ని ఇటీవలే పేటీఎం బయటపెట్టింది. గత నెల రోజుల్లో జియో నెంబర్స్ మీద 7 కోట్లకి పైగా రీఛార్జీలు జరిగాయంటే నమ్మగలరా? ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ జియో ప్రైమ్ లో మొదటి రీఛార్జి పైన 4 నెలల పాటు సర్వీసులు అందిస్తామని ప్రకటించింది జియో. దాంతో ఎయిర్టెల్, ఐడియా అందరి మార్కెట్ దివాలా తీసింది. 4G నెట్వర్క్స్ లో రారాజుగా ఎదిగిన జియో మలి అడుగు DTH సర్వీసుల వైపు మళ్లింది. అక్కడ కూడా చౌకగా టెలివిజన్ ఛానల్స్ ని అందించి టీవీ ప్రపంచాన్ని కూడా ఆక్రమించుకునే ఆలోచనల్లో ఉన్నాడు ముఖేష్ అంబానీ. జియో సెటప్ బాక్స్ యొక్క డిజైన్ ఆన్లైన్ లో లీక్ అయింది. ఇది ఒక IP బేస్డ్ సెటప్ బాక్స్. HDMI పోర్ట్, USB పోర్ట్, ఇంటర్నెట్ పోర్ట్ మరియు ఆడియో వీడియో పోర్ట్స్ ఉన్నాయి. ఈ సెటప్ బాక్స్ ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. అందుకే బాక్స్ కి ఇంటర్నెట్ పోర్ట్ ఉంది. జియో DTH ద్వారా 350కి పైగా ఛానల్స్ వస్తాయని వార్తలు వస్తున్నాయి. వారం రోజుల ముందు ఎపిసోడ్లు కూడా మనం వీలు ఉన్నప్పుడు చూసుకునే ఆప్షన్ ఉంటుందట. ఈ బాక్స్ యొక్క రిమోట్ లో మనం ఊహించని ఫీచర్స్ ఉండబోతున్నాయని కూడా సమాచారం. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే నెలకి 800 రూపాయలు విలువ చేసే నెట్ఫ్లిక్స్ కంటెంట్ ని కూడా జియో DTH ద్వారా ప్రసారం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక నెలకి ఈ IPTV కనెక్షన్ ఎంత ఖర్చులో వస్తుంది అనే కదా మీ డౌట్. మనం ఊహిస్తున్న దానికన్నా తక్కువ ఖర్చులోనే మనం జియో DTH సేవలు పొందవచ్చు. ఇప్పుడున్న సెటప్ బాక్స్ల సర్వీసుల కంటే 40 నుండి 50% తక్కువ ధరలకే జియో DTH సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇదే జరిగితే ఇప్పుడు ఎయిర్టెల్, ఐడియాల పరిస్థితి ఎలా తయారయ్యిందో రేపు సన్ డైరెక్ట్, డిష్ టీవీల పరిస్థితి అలా తయారవుతుందేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.